నిన్న 100 అడుగుల గొయ్యి తీసి సోనియా గాంధీని బొందబెడతానన్నా. ఇప్పుడు అమ్మా అమ్మా అంటూ సోనియా భజన చేస్తున్నాడు. నిన్న హైదరాబాద్లో ఉన్న సీమాంధ్రంలోని కడుపులో పెట్టుకుంటాం అన్నా. ఇవాళ వాళ్ళని హైదరాబాద్ నుండి వెళ్ళిపోమ్మని అంటున్నాడు. అదేదో జాగో బాగో అట. మావోయిస్టుల ఏజెండానే మా ఏజెండా. ఆ జెండాలు ఎజెండాలు అవన్నీ నాకేటి తెలదు కానీ సెపరేట్ తెలంగాణ వత్తెకిస్తే ఆ మావోయిస్టులే పరిపాలించేస్తారు. వీళ్ళు కలికంలోకి కూడా ఉండరు. పార్లమెంట్లా తెలంగాణ బిల్లు పెడితే కాంగ్రెస్లా టీఆర్ఎస్ పార్టీ విలీనం చేయడం గురించి ఆలోచిస్తా. విలీనం చేయడానికి అప్పటిదాకా టీఆర్ఎస్లో ఎవడో ఉండడు. అందరూ కాంగ్రెస్లోకి ఆల్రెడీ వలసలు వెళ్ళిపోవడం మొదలెట్టేసారు. నా మీద హత్యా ప్రయత్నం చేస్తున్నారని నాకు తెలిసింది. అంత సీన్ ఏం లేదు. ఉఫ్ అని ఊదితే చాలు ఊపిరి ఆగిపోద్ది. 60 ఏళ్ల నుండి ఈడ జీవన విధ్వంసం జరుగుతూనే ఉంది. అవును, హైదరాబాద్ మాది అనుకుని వాళ్ళంతా ఊళ్ళలో ఉండే ఇల్లు పొలాలు అమ్ముకుని ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా, అది విధ్వంసమే. మరి కిరణ్ కుమార్ రెడ్డి యాడికి పోనక్కర్లేదు, ఈడనే ఉండి టిఫిన్ సెంటర్ పెట్టుకోవచ్చు. నువ్వు ఆ పక్కన కిల్లి కొట్టెట్టేసుకోవచ్చు. తెలంగాణ వచ్చినాక ఈడ అన్ని హోటళ్ళు రెస్టారెంట్ల మన తెలంగాణ వంటకాలే వండాలి, వేరేవి వండకూడదు. ఇక తింటే చూస్తుంటే సినిమాలు మేమే తీస్తాం, హీరోయిన్లుగా మా వాళ్ళే వేస్తారు అనేలా ఉన్నాడు. నా చేతిలో ఉంటే ఒక దళితుణ్ణి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తా. ఇంకా నీ చేతిలో ఏటుంది తొస్సు, అంతా అయిపోయింది. ఇక రామభజనే రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత.